హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. మీకు ఐపీఎల్ గురించి ఎటువంటి అప్డేట్స్ కావాలన్నా సరే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. మీకు అక్కడ అన్ని రకాల అప్డేట్స్, వెదర్ రిపోర్ట్, టాస్ రిపోర్ట్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్, అన్ని రకాల అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. వరుసగా ఫెయిల్ అవుతున్న టీం ఒకవైపు, ఒక్క మ్యాచ్ తప్ప అన్నిట్లో డామినేట్ చేసిన టీం మరోవైపు. మనం ఆడుకున్నాం పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2025 స్టార్టింగ్ ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ స్క్వాడ్ చూసి అందరూ బెదిరిపోయారు. ఐపీఎల్లో 300 కొట్టేది వీళ్ళే అని డిసైడ్ అయిపోయారు. కానీ ఇప్పుడు 300 సంగతి తర్వాత, ముందు మ్యాచెస్ గెలవండ్రా బాబు చాలు అనుకుంటున్నారు. 5 మ్యాచెస్ లో ఒక్కటే విన్ అయ్యారు. తర్వాత ఏమైందో గానీ ఎస్ఆర్హెచ్ వరుసగా ఓడిపోవడం స్టార్ట్ అయింది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వీక్నెస్ ను పట్టేశాయి మిగతా టీమ్స్. ఎస్ఆర్హెచ్ టాప్ 5 వరుసగా ఫెయిల్ అవుతున్నారు. మరి అది దాటి పంజాబ్ కింగ్స్ మీద డామినేటింగ్ విన్ చూపించగలరా? దాని గురించి తెలుసుకోవాలంటే ముందు ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ సంబంధించి టాస్ ఫ్యాక్టర్, పిచ్ కండిషన్స్, గ్రౌండ్ స్టాటిస్టిక్స్, హెడ్ టు హెడ్ రికార్డ్, ప్లేయింగ్ 11 ప్రిడిక్షన్, ఇలా అన్ని మనం ఒకసారి అయితే మనం చూసేద్దాం. మ్యాచ్ జరిగేది హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో. ఉప్పల్ అంటే అందరికీ ఒకే ఒక ఐడియా ఉంది, బ్యాటింగ్ ఫుల్ ఫేవర్ అని. మరి అలాంటి హైదరాబాద్ గ్రౌండ్ స్టాట్స్ ఒక్కసారి చూద్దాం. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో 80 మ్యాచెస్ జరిగాయి. ఇందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 35 మ్యాచెస్ లో విన్ అయితే, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 45 మ్యాచెస్ లో విన్ అయింది. దీన్ని బట్టి హైదరాబాద్ లో చేజింగ్ బెస్ట్ అని ఫిక్స్ అవ్వచ్చు. అలాగే టాస్ విన్ అయిన టీమ్స్ 30 మ్యాచెస్ లో విన్ అయితే, టాస్ లూజ్ అయిన టీం 50 మ్యాచెస్ లో విన్ అయింది. దీన్ని బట్టి హైదరాబాద్ లో టాస్ ఓడిపోవడమే బెస్ట్ అని అనుకోవచ్చు. అలాగే ఈ గ్రౌండ్ లో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 286 రన్స్ అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 80 రన్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ క్లియర్ గా మనం చూసుకోవచ్చు. ఎస్ఆర్హెచ్ డామినేషన్ చూడొచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ మధ్య ఎప్పటిదాకా 23 మ్యాచెస్ జరిగాయి. ఇందులో 16 మ్యాచెస్ లో ఎస్ఆర్హెచ్ విన్ అయితే, కేవలం 7 మ్యాచెస్ లో పంజాబ్ కింగ్స్ విన్ అయింది. ఇక పంజాబ్ మీద హైదరాబాద్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 215 రన్స్ అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 114 రన్స్. అదే హైదరాబాద్ మీద పంజాబ్ కింగ్స్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 214 రన్స్ అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 119 రన్స్. లాస్ట్ 5 ఐపీఎల్ మ్యాచెస్ తీసుకుంటే ఎస్ఆర్హెచ్ 4 టైమ్స్ విన్ అయితే, పంజాబ్ కింగ్స్ ఒక్కసారి విన్ అయింది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 గురించి ఒకసారి అయితే మనం అనలైజ్ చేద్దాం. సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 4 మ్యాచెస్లో ఓడిపోయింది కాబట్టి ప్లేయింగ్ 11లో చేంజెస్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. రాహుల్ చహార్ను ప్లేయింగ్ 11లోకి తీసుకురావచ్చు. హర్షల్ పటేల్ రిటర్న్ అవుతాడు ప్లేయింగ్ 11 నుంచి. ఇంకా అవి కాకుండా ప్లేయింగ్ 11లో పెద్ద చేంజెస్ అయితే ఏం చేస్తారో చూడాలి. నేనైతే ప్లేయింగ్ 11 ఇలా ఉంటుంది అనుకుంటున్నాను. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అంకిత్ వర్మ, కమిందు మెండిస్, ప్యాట్ కమిన్స్, జైదేవ్ ఉనద్గట్, షమి, హర్షల్ పటేల్, ఇంపాక్ట్ బౌలర్ గా రాహుల్ చహార్ వస్తాడు. ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బౌలింగ్ చేయాల్సి వస్తే రాహుల్ చహార్ ప్లేయింగ్ 11లో ఉంటాడు అండ్ ట్రావిస్ హెడ్ ఇంపాక్ట్ బ్యాటర్ గా వస్తాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ సంగతి చూద్దాం. పంజాబ్ కింగ్స్ పెద్దగా చేంజెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ప్రియాన్ షారియా, ప్రప్ సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, మార్కస్ స్టోనిస్, నెహాల్ వదేరా, మ్యాక్స్వెల్, శశాంక్ సింగ్, మ్యాక్రో జెన్సన్, హర్షదీప్ సింగ్, లాకీ ఫర్గ్యూసన్, చహల్. ఇంపాక్ట్ బౌలర్ గా ఎస్ ఠాకూర్ వస్తాడు. ఒకవేళ పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బౌలింగ్ చేయాల్సి వస్తే ఎస్ ఠాకూర్ ప్లేయింగ్ 11లో ఉంటాడు. ప్రియాన్ షారియా ఇంపాక్ట్ బ్యాటర్గా వస్తాడు. స్క్వాడ్ పరంగా రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే పంజాబ్ కింగ్స్ ఫేవర్గా ఉందనిపిస్తుంది. బట్ నేనైతే పర్సనల్గా ఎస్ఆర్హెచ్ విన్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ 4 మ్యాచెస్లో వాళ్ళకి ఏదో క్లిక్ అవ్వలేదు, కానీ ఇప్పటికీ వాళ్ళు గట్టి కంబ్యాక్ ఇస్తారనే ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. నేనైతే ఎస్ఆర్హెచ్ విన్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు క్లియర్ ప్రిడిక్షన్ కావాలంటే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. మీకు అక్కడ అన్ని రకాల అప్డేట్స్ అవైలబుల్గా ఉంటాయి.